అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ ప్రతినిధులు దాడి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ నటుడు ఆకుల నర్సయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఐ న్యూస్ అండి. ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇక్కడ తాజాగా చూసినట్లయితే జేఏసీ సభ్యులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. దీనికి మీ స్పందన ఎలా ఉంది? మేడం ఈ రోజున అక్కడ సినిమా తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణం పోవడం, వాళ్ళ బిడ్డ హాస్పిటల్లో ఉండడం అందరికీ బాధాకరమే. ఎవరు కూడా అలా జరగాలని మనసున్న మనిషి ఏ మనిషి కూడా కోరుకోడు. కానీ అలాగని అక్కడికి తను వస్తే ఒక ప్రాణం బలి అవుతుందని అల్లు అర్జున్ గారు తెలిసి అక్కడికి రాలేదు. కాబట్టి ఏదైనా జరిగిన ప్రమాదం జరిగింది. ఇది ఈ రోజు జరగలేదు మేడం. చాలా సందర్భాల్లో హీరోలే కాదు, పెద్ద పెద్ద సీఎంలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళు వచ్చిన కొన్ని సందర్భాల్లో దాదాపు 20-30 మంది ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి మేడం. కానీ ఈ రోజున అల్లు అర్జున్ గారిని ఒక్కనే టార్గెట్ చేసి అతని పైన ఇంటి పైన రాళ్లతో దాడి చేసి ఇంకొక విధంగా అతని హానికరం చేసినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి రాదు. అలాగే వీళ్ళు మీరు అంటున్నట్టు వాళ్ళు ₹1,00,00,000 చెల్లించాలంటే ఖచ్చితంగా పెద్దలు పోయి వాళ్ళ కుటుంబానికి ఏదైనా లేదు ఆ అబ్బాయి హాస్పిటల్ కోసం ఏదైనా ఫారిన్ కి పంపించి ఏర్పాటు చేయండి అని చెప్పితే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు మేడం. దీని గురించి కూడా అల్లు అర్జున్ గారు మీడియా ముందుకు వచ్చి కూడా పూర్తి వివరణ ఇచ్చాడు, తన బాధనంతా తెలియజేశాడు. కాబట్టి దీన్ని నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో ఆమె చనిపోయింది ఓకే, కానీ ఈ రాష్ట్రంలో చాలా దారుణాలు జరిగినాయి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది కూడా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఈయన సీఎం అయిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఎంత మటుకు న్యాయం చేశారు మేడం. కాబట్టి అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి సమస్యపోతున్న సమస్యని ఇంకా రెచ్చగొట్టే విధంగా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ప్రజా ప్రతినిధులు ఇలాంటి యువతను ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయడం కూడా చాలా దారుణం మేడం. ఎందుకంటే గతంలో పెద్ద పెద్ద హీరోలకు సంబంధించి కూడా ఒకరు కాదు 2, 3, 4 కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి మేడం. కానీ అల్లు అర్జున్ గారు దానికి సంబంధించి ఏదైనా చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది అంటున్నారు అక్కడికి అల్లు అర్జున్ గారు రాలేదని, కానీ అక్కడి నుంచి ఆల్రెడీ అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సార్ మీరు వస్తే ఇక్కడ మళ్ళీ తొక్కుసలాడు జరిగి ఇంకో ప్రమాదం జరగొచ్చు అనేసి. అందువల్ల అతను ఆగిపోయాడు. కానీ లేకపోతే రాకూడదనగానో లేకపోతే భయపడో లేకపోతే అతనికి ఏదైనా ఖర్చు అయితే డబ్బులు అతనికి ఆ కుటుంబానికి డబ్బులు చెల్లించడానికి భయపడి అయితే కాదు మేడం. కానీ ఏదైనా ఉంటే దాని చర్చల ద్వారా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. జరిగిన గౌరవం అయితే జరిగింది మేడం. ఎవరికైనా ప్రాణమే మేడం, వాళ్ళ బిడ్డైనా మా బిడ్డైనా ఎవరి బిడ్డ. నేను ఒక్కటే చెప్తున్నా సొసైటీకి మేడం, తల్లిదండ్రులుగా మనం బిడ్డల్ని ఎంత మటుకు మనం పద్ధతిగా పెంచుతున్నాం, ఎంత మటుకు అదుపులో పెట్టుకుంటున్నాం, తల్లిగా తండ్రిగా మనం బాధ్యతలు ఎంత మటుకు నిర్వహిస్తున్నాం. ఒక పెద్ద సినిమాకు హీరో రిలీజ్ అవుతుందంటే అర్ధరాత్రి వెళ్లి తల్లి బిడ్డను తీసుకెళ్లి అక్కడ ఉండడం ఏంటండి? ఇది చాలా బాధాకరం కదండి. రేపు నా భార్య అయినా సరే నా బిడ్డను తీసుకెళ్లి అక్కడ ఇలాంటి ఘోరం జరిగితే దానికి బాధ్యుడు నేనవుతాను మేడం. అల్లు అర్జున్ గారో, చిరంజీవి గారో, పవన్ కళ్యాణ్ గారో, మహేష్ బాబు గారో, జూనియర్ ఎన్టీఆర్ గారు కాదండి. సొసైటీలో ముందు మన బాధ్యత ఏంటి, అక్కడ ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఇది కదా మేడం ఆలోచన చేయాలి. ఈ రోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తాం, రాళ్లతో కొడతాం, వచ్చే ప్రయోజనం ఏమన్నా ఉంది మేడం? లేదండి. అయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన తర్వాత మీడియా ముందుకు వచ్చారు అల్లు అర్జున్. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ కీలక కామెంట్స్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా బగ్గుమంటున్నారు. దీంతో ఈ ఘటనలో అల్లు అర్జున్ పైన బాగా నెగిటివిటీ వస్తుందని అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? మేడం నెగిటివిటీ అనేది ఇప్పుడు అక్కడికి రావడం వల్ల అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు, మేము పర్మిషన్ తీసుకుంటున్నాం అంట. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నారు, మాకు పర్మిషన్ అడగలేదు అని వాళ్ళు అంటున్నారు. ఒకవేళ పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ అతను వచ్చినా కూడా 1 కిలోమీటర్ లోపే వాళ్ళకి తెలుస్తుంది మేడం ఫలానా హీరో వస్తున్నాడని చెప్పేసి. అక్కడి నుంచి వీళ్ళు వెనక్కి పంపాలనుకుంటే అతను ధైర్యం చేసి ముందుకు రాలేడు కదా. కాబట్టి ఘోరం జరిగింది మేడం. దాని ప్రజాప్రతినిధులుగా ఉండి సమస్యను దాన్ని ఏదో ఒక విధంగా దాని సామరస్యంగా దాన్ని పరిష్కార మార్గంగా చూపాలి. కానీ అసెంబ్లీలో కూర్చొని ఈ రాష్ట్రంలో ఇంకెక్కడ ప్రాణాలు పోనట్టు, ఇంకెక్కడ దౌర్జన్యాలు, ఎటువంటి మానభంగాలు మద్దల్లో జరగనట్టు ఆ ఒక్క విషయం గురించే మాట్లాడడం ప్రజాప్రతినిధులుగా ఉండి అలా వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కూడా చాలా బాధాకరం కదా మేడం. ఖచ్చితంగా మీకు రైట్స్ ఉన్నాయి. ₹1,00,00,000 కాదు 2 కోట్లు అయినా కూడా వాళ్ళు చెల్లిస్తారు. ఎందుకంటే ఆ బిడ్డ ప్రాణం బ్రతుకుతుంది అంటే ఫారిన్ కైనా కూడా ఆ బిడ్డను పంపించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మేడం. కాబట్టి దాన్ని మనం యువత కొంతమంది తెలియని యువతకు రెచ్చగొట్టి వాళ్ళ మరీ ఇంకొక దారుణం జరిగే విధంగా వీళ్ళు ప్రోత్సహించినట్టు అవుతుంది మేడం ఇలాంటి చర్యలు చేస్తే. కాబట్టి మళ్ళీ అన్యాయం జరగకుండా ఎవరైతే వాళ్ళ ఇంటి మీద దాడి చేశారో ఏదో ఒకటి ఆ దాడి చేసేటప్పుడు ఒకవేళ బై మిస్టేక్ కూడా మధ్యలో అక్కడికి వెళ్ళిన వ్యక్తులు కూడా ఏదైనా ప్రమాదం జరగచ్చు మేడం. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యపోతున్న సమస్యని పరిష్కార మార్గంగా వెళ్ళాలి. కానీ మళ్ళీ రెచ్చగొట్టే విధంగా వాళ్ళంతా వచ్చారు, సినిమా ఫీల్డ్ లో అంతా ఇక్కడికి రాలేదు, వీళ్ళ కుటుంబం దగ్గరికి రాలేదు, అతని దగ్గరికే పోయారంటున్నారు మేడం. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉండబట్టే కదా ఆ తొక్కిసలాట జరిగింది. కాబట్టి దానికి పరిష్కార మార్గంగా పెద్దలు ఆలోచన చేసి ఆ అబ్బాయి ఇప్పుడు పోయిన ప్రాణం అయితే పోయింది మేడం. అది చాలా బాధాకరం. ఎవరికైనా తల్లి, నా తల్లైనా ఒకటే, ఆ బిడ్డ తల్లైనా ఒకటే. కాబట్టి మనం తల్లిదండ్రులుగా బిడ్డలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం,
వాళ్ళు ఎటువంటి దారిలో నడిపిస్తున్నాం, అది కేవలం మనం ఆలోచన చేయాలి. కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, పెద్దలకు కావచ్చు, మీ మీడియా ద్వారా, మన ఐ న్యూస్ ఛానల్ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఆ సమస్య జరిగింది, దానికి పరిష్కార మార్గంగా వెళ్ళాలి, కానీ దాని కక్ష సాధింపుగా వెళ్ళి సాధించేది ఏమి ఉండదు మేడం అని చెప్పేసి నా సార్, మీరు అభిప్రాయం చెప్పింది కరెక్టే అనుకుందాము. ఓకే, ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు ఎవరైనా కూడా శ్రీతేజ్ని ఇప్పటి వరకు పరామర్శించింది లేదని అనుకుంటున్నాము. అది కాకుండా జగపతి బాబు గారు ఒక్కరే శ్రీతేజ్ని కలిశారు. మరి ఇప్పటి వరకు సినీ ప్రముఖులు కూడా ఎవ్వరూ కూడా శ్రీతేజ్ని కలవలేదని తెలుస్తుంది. దీనికి ఏమంటారు మీరు? మేడం, ఇది ఖచ్చితంగా హీరోలు అనేవాళ్ళు, పెద్ద హీరోలైనా సరే, చిన్న హీరోలైనా సరే, ఖచ్చితంగా అక్కడికి వెళ్లి వాళ్ళ పరామర్శించాలి మేడం. ఇది మానవత్వం. ఒక హీరోలుగా కాకపోయినా కూడా ఇప్పుడు జరిగిన సంఘటన ఎవరంటే, మన హీరో అక్కడికి పోవడం వల్ల ఈ దారుణం జరిగిందని చెప్పేసి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా సినీ పెద్దలు, హీరోలు కావచ్చు, దర్శక నిర్మాతలు కావచ్చు, అలాగే హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, అక్కడికి వెళ్లి ఓదార్పు అనేది ఉండాలి ఖచ్చితంగా. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్లి చేసేది ఆల్రెడీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది మేడం. ఒక ప్రాణం వెళ్ళిపోయింది. ఆ బిడ్డ కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు లోపలికి ఎంటర్ చేయనీరు. ఎందుకంటే అక్కడ మళ్ళా అతనికి హెల్త్ ప్రాబ్లం అవుతుంది, ఆ ట్రీట్మెంట్ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అక్కడికి అభిమానులు రావడం, ఇవన్నీ ఇంకా సమస్యలు ఎక్కువ అయ్యేటే మేడం. కాబట్టి ఆ పరమేశ్వరుడు దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల ఆ బాలుడు కోలుకొని, నేను కోరుకునేది ఏంటంటే, సినీ పెద్దలు ఒక అల్లు అర్జున్ గాని, లేదా ఇంకా ఎవరున్న మనసున్న మహారాజులు ఉన్నారు అంటే, వాళ్ళ వలన నష్టం జరగకపోయినా కూడా మానవత్వంతో స్పందించే సినిమా హీరోలు కూడా ఉన్నారండి. అలాగే మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు ఎన్నో చేశారు. రక్తదానాలు కావచ్చు, నేత్రదానాలు కావచ్చు. ఆ కోణంలోనే ఆ బిడ్డకి ఏదైనా ఫారిన్ కి ఏదైనా పంపించి ట్రీట్మెంట్ చేయించి ఆ బిడ్డను బతికించగలిగితే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, అటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా సరే, ఆ బిడ్డ ప్రాణాలు కానీ మనం కాపాడగలిగితే నిజంగా అది చాలా, అసలు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మన మాటల్లో చెప్పలేం మేడం. కాబట్టి సినిమా హీరోలు వాళ్ళు రావాలని ఉన్నా కూడా లోపల వాళ్ళకు భయం మేడం. మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏదైనా ఒక తొక్కిసలాట జరిగి, లేదా కావాలని వాంటెడ్ గా కొంతమంది ఏదైనా చేసి మన మీద నెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా భయపడుతున్నారు మేడం. మొన్న అల్లు అర్జున్ గారు ఆ మాదిరి అక్కడ జరిగినప్పుడు, అతను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏం మాట్లాడారు మేడం, నేను చూశాను. సోషల్ మీడియాలో కూడా చూశాను, కొంతమంది వ్యక్తులు కూడా నేను విన్నాను. ఇది కక్షపూరితంగానే పవన్ కళ్యాణ్ గారు చేశారు, అల్లు అర్జున్ గారు తనకు ఎన్నికల సమయంలో వేరే విధంగా పార్టీకి పోయడం చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య కూడా చిచ్చు పెట్టి, ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవరున్నారో, వీళ్ళ మధ్య కూడా విడదీసి వీళ్ళ మధ్య కూడా చిచ్చు పెట్టాలనే కోణాల్లో కూడా సకల రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మేడం. ఒక్కటే మేడం, మనుషులుగా ఆలోచించేద్దాం మేడం. ఒక ప్రాణం పోయింది, ఆల్రెడీ ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఇంకా వేరే